ఈ వీడియోని కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్నపిల్లలకి కాదు. చాలా ఆపరా మ్యూజిక్ ఆపరా. చాలా ఆపరా. ఆపరా అంటే ఎట్టుకున్నాడు అన్నమాట. ఇటు ఏడంటాడు చాలా రోజులు అయిపోతుంది చూసా. బాగుండరు అందరా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మావా. ఎట్టయితే అట్ట అయ్యింది. ఈరోజు నరాచిలోకి పోతున్నాను. ముసుగు గీసుకు కొనుక్కున్నా. ముసుగు అమ్మేవాడు నాకు చెప్పాను మంచి ముసుగు అంటే దిచ్చిపోదు ఇంకడా. ఏడ గుర్తుపెట్టేస్తాడు భయం వేస్తుందా. చూడండి మీరు ఏమన్నా గుర్తుపడతారేమో. రాఖీని గుర్తుపెట్టేస్తారంటావా లేకుంటే ఎట్ట కామెంట్ చేయండి. ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మావా వీడియోలని. చేస్తారులే మీరు వీడియోల కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు మంచి సబ్స్క్రైబర్లు దొరికారులే. ఏమైతే మొదల నరచులోకి పోయా కేజీఎఫ్ని కంటిన్యూ చేస్తా. సరే ఎక్కడ మీద నోరు మూసుకున్నా అరవపాకండ్రా మీద యాక్సిడెంట్ మెడకాయ ఇది చేస్తా. మీకు గమ్ము కూర్చోండి. ఎండలు తెగొస్తున్నాయి. టైం అరవపాకండ్రా అంటే యారా బండి సౌండ్ వస్తుందా. ఎవడా మామ ఎవడో కూడా ముసుకేసుకుంటున్నాడా ఏంద్రా కూడా మేము మలుస్తుంది. ఉరి ఉరి నాయన ఈడేంద్ర ఈడా ఈ టైంలో అన్నా ఎవరు వస్తున్నారన్నా బలి కిండలు తెగుతున్నాడన్నా ఈడోనన్నా అన్నా అర్థం కావట్లేదన్నా. కేజీఎఫ్ లాగా నా కూడా కేజీఎఫ్ కాదు నువ్వు ఆపో సాలుగానే కేజీఎఫ్ లాగున్నా నీ కంటికి నేనా గోతాలు ఎరుకున్నోడు లాగుంటే కేజీఎఫ్ లాగా కనిపిస్తున్నాను అంట. బలి ఓడుకున్నాడు ఈయన. నేనేదో ఆ నరాచిలోకి పనికి బాధని వచ్చారు వా మరియా. మేము నరాచిలోకి మనుషులు దొరక మేము కిడ్నాప్ చేసి దిగకపోతుంటే నువ్వేంది మధ్యలో నువ్వే నరాచికి వస్తుంటే మేము నమ్మాలా. సరేలే వచ్చే పని నువ్వు ఈ యూనిఫామ్ కాదు లారీలోకి ఎక్కువ నీకు మంచి యూనిఫామ్ ఇస్తారు. ఎక్కి తొందరగా రండి. కొత్త బ్యాచ్ మీరేనంటారా. ఇప్పుడు చెప్తాను చూడండి. 250 రోజు కూలీ. మీరు ఎంతైనా పని చేయండి 250 ఇస్తారు. సాయంత్రం కల్లా 3 అంశాలు ముందుకు వస్తారు అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ కూలీ ఇరు ఎంత పని చేసినా ఈరు. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఏమని చెప్పి ఎక్కిచ్చారు మిమ్మల్ని లారీయా పని అని చెప్పారా. ఏడా జంగతారు మిమ్మల్ని ఏడా ఉండాలన్నమాట కూడా వస్తాం మీరు. ఇంక ఇంటికి లే మాటలే ఏడా కిడ్నాప్. మీరు అసలు మీకు అందరూ తెలియదు ఎందుకు ఎక్కారా మీరా. మీలాగా నేను నమ్మి వచ్చా మట కూడా చేయడా. అందరూ అట్టు మాట్లాడుతావు నువ్వా పనికని వచ్చావన్నా మేము ఏడో దింగేది అంతనా ఓనో బలి దింగేవాడు నేను ఎందుకు దిగుతున్నాను కూడా నీకు ఇంకా అర్థం కాలే విషయం. ఏడకి వచ్చావు అనుకుంటున్నావు నువ్వు నరాచిలోకి వచ్చావు. ఏడిచి వెనక్కి పోయేదానికి లే సగం గాడు ఎక్కేలేక నువ్వు వయసు కింద పడిపోతావు. గాడ్స్ వచ్చి పుత్తులు ఎక్కి చేస్తారు గన్ను ఎందుకు నువ్వు కెండలు దింగ బాగా ఏడే ఉండు. అదిగో వెనక గుడుసులు. ఆ గుడిసెలు ఏ గుడిసెలైనా పోయి ఎడక దింగు మాకు సంబంధం లే. ఈ 250 నీకు బడ దింగేస్తావు 300 ఇచ్చేస్తావు అంతే. ఎవడో రాఖీ లాగున్నాడా ఒకటి కాదులే. ఒకటి కానీ దుమ్మి లేపిడ్డా ఒకటి కాదులే. అది కాదు కానీ గరుడా మీ ఓనర్ ఉండేది ఎక్కడా. మీ ఓనర్తో మాట్లాడలేవా. సర్లే ఇప్పుడు మాట్లాడిపోయినా ఇప్పుడైనా మాట్లాడిచ్చు. అరే దూరం నడిచి వచ్చిన ఒళ్ళు నొప్పులు కూడా 3 అంశాలు పోసేయం ఇప్పుడు. మీరు కొత్త పిల్లకాయలు కాబట్టి ఇక్కడ బతికేది మీకు చేత కాదు. మీరు రాగానే ముందు మోసేదానికి ఇది ఏమన్నా మీ అత్తలు ఇల్లు కాదు. మీకు అంత తాగాలనిపిస్తే మురిగిపిన కళ్ళు ఉన్నాయాడ గుడిసెలో పోయి తాగండి. మురిగిపిన కళ్ళు 4 రోజులు కళ్ళు దింగు తాగండి పోయి. ఇప్పుడే రాగానే ఆయన ముందు ఆడుతున్నాడు. ఆయన పని దింగలేక రెండు ఎండబడిపోతుంది రండి. ఏంది ఎంతసేపు లేచి మీరు ఎక్కడ లిఫ్ట్ ఎక్కండి కిందకి పోండి. ఆ బండ్లన్నీ కొట్టాలి మీరు పోండి. ఇవన్నీ గొడవలో తొత్త తీరిపోద్ది. అబ్బా మావా ఏమన్నా పనులు ఇయ్యా. కేజీఎఫ్ పుట్టి ఏడుకొచ్చి అడక్క దిగుతున్నాడు. శుద్ధంగా ముంబైలో గొర్రెలలో పుట్టే లాగున్నా నా మడ్డ ఓళ్ళు చూసే తరం దింగి తిరిగి పోరా అన్నాడు మా బాబాయ్. ఆ ఎమ్ము చూస్తే ఇష్టం ఉందని చెప్పకపోయా ఇష్టం లేదని చెప్పకపోయా. శుద్ధంగా నా మడ్డ ఆడుంటే ఏడు చూస్తే నా మడ్డ వీళ్ళు పోసే 3 అంశాలు సాలక నా మడ్డ ఏందో నా మడ్డ కేజీఎఫ్ బతికిట్ అయిపోయింది. ఏందిదా కింద మాటలు తప్ప సౌండ్ ఏమి రావట్లేదు. ఏందిదా తలక మీద దెంగ తప్పుడు అసలు సౌండ్ ఏమన్నారు నువ్వా. నేనేమనలేదన్నా ఇదే సుత్తి పక్క తిరిగిపోతుంది బెండ్ అయిపోతుంది అందుకేలే. ఏందనా మాట ఏందనా మాట బతికిట్ అయిపోయింది. సర్లే ఏమన్నా సాయిలు ఆశ్చర్యపోయి చూస్తుండ్రా. గరుడో కాదు నేను సేనాధిపతిని. ఏం లేదన్నా మొన్న వచ్చిన బ్యాచ్తో కూడా కేజీఎఫ్ రాఖీ వచ్చినట్టుగా నాకు తగులుతుంది. ఒకసారి కాపలాకు ఉండేవాడిని ఫోన్ చేసి అడుగుదా ఎందుకు మళ్ళీ దింగులు మనకి. లైన్ లోనే ఉన్నాడు లేరా అది ఫోన్ ఆడా లైన్ లో ఉన్నాడు. ఏ రమణా మొన్న వచ్చిన బ్యాచ్తో కూడా ఎవడొచ్చాడు రాడు ఏం జరిగింది ఆ రోజు. అన్నా
ఆ రోజు ఏం జరిగిందన్న? ఆ రోజు ఏం జరగకపోయినా ఆ రోజు మేము గమ్ముకి లారీ పెట్టినాము, కూలోళ్ళు ఎక్కించాము, బొల్లి మాటలు చెప్పేసే వాళ్ళకి ఎక్కిచ్చేసినామే, ఇంకేం చెప్పలేదా? రమణ, నేను చెప్పే జాగ్రత్తగా నువ్వు ముసుకేసుకుని రాకీ అని బండి వేసుకుని ఎవడైనా వచ్చాడంటే లోపలికి రంపి బాక. వాడు బలి డేంజర్ నా కొడుకు. రంపించావంటే గరుడ ఇద్దరికి ఎక్కిచ్చేస్తాడు. సరేనా? నాయనా ఏందిరా, వాడేమో ముసుకేసుకుని వచ్చాడు. ఆ రోజు ఓడిని పంపించాను, గరుడ చేత నాకు పడిపోద్దురు తడేలా. అయ్యా మేడం, కథ చాలా దూరం పోయింది కానీ టీ తాగకూడదా? టీయా? టీ తెమ్మను, దాహంగా ఉంది నాకు. నువ్వు పోయి టీ తేపోరా. నువ్వు కథ చెప్పు సాలు కానీ ఓ టీ తెచ్చి లేపు చెప్పు కథనువా. అబ్బో మేడం ఆగలేకపోతుందా? సరేలే చెప్తాను ఉండు, నువ్వు కూడా ఉండరా. వినపలే, నువ్వు టీకి పోతే ఎట్టంటావు నువ్వా? సరే, ఆ బుల్లి మాటలు చెప్పా వాళ్ళు లారీలో దింకపోయాడు దింగిల్ ఓలినా. ఓలికి ఇంటికి రాలేమని తెలియక బతుకు మీద ఆచిపోద్దు ఓలికి. 5 సంవత్సరాలు అటు బతకతారా, తర్వాత ఒక పిచ్చోడల్లా అడుక్కుద్దినేవాడా బతుకు మీద ఆశ పుట్టించి రెచ్చ దిగతడం ఓల్నా. రెచ్చ దింగి ఓల్నా రెచ్చలేపేస్తాడు. అది కూడా చూపించేస్తలే నాకు. పుట్టి బల్లి సాయంత్రం 3 అంశాలు ఖచ్చితంగా పడాలి నాకు. అది మంచి కథ చెప్పవా, మంచి కథ చెప్పవా. రోజు చెప్పే కథ చెప్పా నాయన, మంచి కథ చెప్పు. బండ తీసుకుని తలక మీద దెంగేస్తా నేను అదే కథ చెప్పావంటే. కథ చెప్తాను, ఆ వీరుడు కథ చెప్తాను వినండి. అనగనగా రాజు, ఆ రాజుకి 7 కొడుకులు పుడితే ఒక కొడుకు ఇల్లుతులు దెంగేశాడు. నీకు ఇందాక చెప్పా, మళ్ళీ చెప్పిన కథ చెప్పాడు. బండ తెచ్చుకొని దెంగతాను, మళ్ళీ అదే చెప్తున్నావా? ఇప్పుడు చెప్తాను ఒరిజినల్ కథ. ఇప్పుడు ఏనండి, ఇప్పుడు మన నరాచీలోకి ఒక కేజీఎఫ్ అనే ఒక వ్యక్తి దూరి మన అందరి కష్టాలని తీర్చడానికి అతను చాలా తంటాలు పడతాడు. కానీ వాడు చాలా దొంగ పోకునామడ్డని ఎవరికి తెలియదు. అయినా వాడు జనాలను చూసి మారి ఓడే కేజీఎఫ్ని ఏలబోతున్నాడు. మన అందరి బతుకులు బాగుపడిపోతున్నాయి. రా దమ్మున్న మగడు వచ్చే బియ్యం తీసుకోబోండ్రా, రండ్రా. వస్తారు రే. ఈడెవడీడు? ఆయువా తేజువా ఆయువా. ఎరుపుకున్నామడ్డ అనుకుంటున్నావు ఏంది నన్ను? కానీ ఓలాగా బిత్తర పడతాను అనుకుంటున్నావా? లాగో ఏరా బియ్యమా. ఒక మనిషిని ఎదిరించలేకపోతాను కానీ బియ్యాలు కావాలంట మడ్డ. సాయంత్రం మీ 3 అంశాలు అందరూ 3 అంశాలు నాకు పోయి సాగు దిగతా ఒక్కొక్కడిని.